రాయలసీమలో చేపట్టిన పంట రక్షక తడి మిషన్ 1 నేటితో పూర్తి కానుంది. పంటలను కాపాడేందుకు 4 రోజులుగా అనంతలో మకాం వేసిన చంద్రబాబు మంత్రుల్ని యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఇక ప్రాజెక్టులపై సమీక్షించిన ఏపీ సీఎం నిర్దిష్ట కాల వ్యవధిలో పనులు పూర్తి చేయని గుత్తేదారులు, ఇంజనీర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 6 రోజులుగా నిర్వహిస్తోన్న పంట రక్షక తడి మిషన్ 1 ద్వారా రాయలసీమ జిల్లాలో 3,10,000 ఎకరాలకు రక్షక తడులు అందించారు. తద్వారా వివిధ మండలాల్లోని పంటలు ఎండిపోకుండా కాపాడగలిగారు. ఈ మిషన్లో 12,000కు పైగా రెయిన్ గన్లు, అదే సంఖ్యలో స్ప్రింక్లర్లు, 6,000కు పైగా ఆయిల్ ఇంజిన్లు, 2,600 నీటి ట్యాంకర్లు ఉపయోగించారు. సాయంత్రానికి కార్యక్రమం పరిసమాప్తం కానుంది. మిషన్ పర్యవేక్షణకు నేరుగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజులుగా అనంతపురంలోనే ఉంటున్నారు. అప్పటి నుంచి రక్షక తడులు అందిస్తోన్న తీరు, లోటుపాట్లపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులు, అధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు సాగుతున్నారు. పంటలను కాపాడటమే లక్ష్యంగా పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. రెయిన్ గన్ల పనితీరును పర్యవేక్షించి అవసరమైన సూచనలు చేశారు. 3,10,000 ఎకరాలకి 5-6 రోజుల్లో నీళ్లిచ్చి పంట కాపాడగలిగాం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని మొబైలైజ్ చేశాం. ఈవినింగ్ లోపల పంట రక్షక తడి మిషన్ 1 పూర్తయిపోతుంది. అక్కడి నుంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా నీళ్లు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాం. అయితే వెరీ ఇంట్రెస్టింగ్, దీంట్లో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇంపార్టెంట్. దీంట్లో మీరు చూసినప్పుడు 9,225 ఎకరాలకి ఫామ్ పాండ్స్ నుంచి వచ్చాయి. కెనాల్స్ నుంచి 30,240 ఎకరాలకు వచ్చింది. బోర్వెల్స్ నుంచి 2,47,705 ఎకరాలకు వచ్చింది. ట్యాంక్స్ నుంచి 22,021 ఎకరాలకు వచ్చింది. పంటలకు రక్షక తడులను పర్యవేక్షిస్తూనే ఇతర పాలనా కార్యక్రమాలను అనంతపురం నుంచే ముఖ్యమంత్రి కొనసాగించారు. సీమలో కరవు పరిస్థితులను అధిగమించాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయడమే మార్గమని బలంగా నమ్ముతున్న సీఎం బుధవారం రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, హంద్రీనీవా కాలువలపై ఏరియల్ సర్వే చేశారు. పరిశీలించిన అంశాలపై పోలవరంతో పాటు సీమలోని జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మరోసారి వెలిగల్లు, గండికోట, అవుకు, గాలేరు నగరి మీదుగా ఏరియల్ సర్వే నిర్వహించారు. సంబంధిత అంశాలపై అధికారులు, గుత్తేదారులతో సాయంత్రం సమీక్షించారు. ఎప్పట్లోగా పనులు పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని, ఆలస్యమైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మొత్తం ఇరిగేషన్ నెట్వర్క్ అంతా ఏం చేయాలో అవన్నీ చేశాం. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేశాం. నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాను. ఒకదానికి 45 days ఇచ్చాను, ఒకదానికి 2 నెలలు ఇచ్చాను. క్రూషియల్ గా ఉండేదానికి మళ్ళా నాకు వచ్చి చెప్పమన్నాను. మొత్తం రాయలసీమలో ఇంక మిగిలింది మాకు గాలేరు నగిరి ఫేజ్ 2, ఫేజ్ 1 అప్ టు కడప, ఫేజ్ 2 అప్ టు నగిరి. అది కూడా పెద్ద టనల్ రావాలి. అది కూడా రాజంపేట కోటల దగ్గర వస్తుంది. దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. అది ఒకటి కంప్లీట్ చేయాలి. రెండోది, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి గోదావరి కృష్ణ అనుసంధానం అయింది. గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానం చేయాలి. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులు అయితే చాలా వరకు వెసులుబాటు వస్తుంది. అనంత పర్యటనలో జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి పెద్ద వరం ఇచ్చారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తామని ప్రకటించారు. దుర్భిక్ష ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగపడే పేరూరు డ్యాంకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని, బైరవాణితిప్ప డ్యాంకు నీరందించే కాలువను ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీమ రైతుల ముఖాల్లో సంతోషమే లక్ష్యంగా అనునిత్యం పనిచేస్తామని చంద్రబాబు చెప్పారు.